డైలీ కరెంట్ అఫైర్స్ మిస్ అయ్యారని బాధపడుతున్నారా? కరెంట్ అఫైర్స్ని క్విక్గా రివిజన్ చేయలేకపోతున్నారా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. వీక్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు నవంబర్ 14th నుంచి నవంబర్ 21st మధ్యలో ఉన్నటువంటి వేరియస్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, పోటీ పరీక్షలకు ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి క్విక్గా చూద్దాం. ఓకే, ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మిస్ యూనివర్స్గా మెక్సికోకు సంబంధించినటువంటి ఫాతిమా బోష్ గారు గెలవడం జరిగింది. థాయిలాండ్లో 74th మిస్ యూనివర్స్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలో మెక్సికోకు సంబంధించినటువంటి ఫాతిమా బోష్ గారు గెలవడం జరిగింది. ఓకే, సో డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే 74th మిస్ యూనివర్స్ పోటీలు, లొకేషన్ వచ్చేసి థాయిలాండ్. ఓకే, 100 contestants పార్టిసిపేట్ చేయడం జరిగింది ఫ్రమ్ వేరియస్ కంట్రీస్ నుంచి. ఓకే, మనకి డెన్మార్క్కి సంబంధించినటువంటి కజేర్ తెవిలి ఎవరైతే ఉన్నారో వీరు 2024లో మిస్ యూనివర్స్గా గెలవడం జరిగింది. ఓకే, ఈ పోటీలో 74th మిస్ యూనివర్స్ రన్నర్అప్గా ఎవరు నిలిచారు అంటే ప్రవీణార్ సింగ్. థాయిలాండ్కి సంబంధించిన వాళ్ళు, గుర్తుపెట్టుకోండి, సింగ్ అంటే మళ్ళీ ఏంటంటే ఇండియా అనుకుంటారు, కానీ కాదండి, థాయిలాండ్కి సంబంధించిన వారు. ఓకే, ఇండియాకి సంబంధించి మనకి మనికా విశ్వకర్మ గారు టాప్ 12లో ఉండడం జరిగింది. ఓకే, సో విన్నర్ వచ్చేసి మెక్సికోకి సంబంధించిన ఫాతిమా బోష్, రన్నర్ వచ్చేసి ప్రవీణార్ సింగ్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ టీబీ పైన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ టీబీ రిపోర్ట్లో ఇండియా డ్రాస్టిక్గా టీబీ కేసెస్ని రెడ్యూస్ చేయడం జరిగింది, అంటే తగ్గించుకోవడం జరిగింది. సో ఇండియా యొక్క అచీవ్మెంట్స్, మన దేశం యొక్క అచీవ్మెంట్స్ ఏంటంటే ప్రధానంగా ప్రతి 1,00,000 మందికి 237 మంది ఉండేది 2014లో, అది 2024 కల్లా 187 జరిగింది. అంటే ఒకప్పుడు ఎంతమంది? 237 మంది ఉండేది 2015లో. ప్రతి 1,00,000 మందిలో టీబీ కేసెస్ ఇన్ని వచ్చాయి, ఇప్పుడు 187కి తగ్గిపోయింది. ఓకే, సో అదేవిధంగా 21% డ్రాప్ అవ్వడం జరిగింది కేసెస్ విషయంలో. నెక్స్ట్ మనకి ఏంటి, ట్రీట్మెంట్ కవరేజ్ వచ్చేసి 92% వరల్డ్ యావరేజ్ కంటే ఎక్కువగా ఉండడం జరిగింది. నెక్స్ట్ కూడా చూసుకున్నట్లయితే డెత్స్ పరంగా, అంటే ఎవరైతే టీబీ వల్ల చనిపోయిన వాళ్ళు ఒకప్పుడు 28 ఉండేది లక్షలో. ఓకే, ఇప్పుడు 21కి చేరడం జరిగింది. ఇంకా రిపోర్ట్కి సంబంధించిన హైలైట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి టీబీ ఇన్సిడెంట్స్ డౌన్ 21%. 2015తో 2014లో పోల్చుకున్నప్పుడు ఒకప్పుడు 180, 237 ఉండేది 2015లో, ఇప్పుడు 187 అవ్వడం జరిగింది, 2 times గ్లోబల్ రేట్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా రెడ్యూస్డ్ మోర్టాలిటీ, అంటే చనిపోయిన వాళ్ళు, టీబీ వల్ల చనిపోయిన వాళ్ళు ఒకప్పుడు 28 మంది ఉండేది పర్ 1,00,000కి, ఇప్పుడు 21 per lakh అవ్వడం జరిగింది. ట్రీట్మెంట్ కవరేజ్ 92%, గ్లోబల్ యావరేజ్ కంటే హైయెస్ట్ ఉండడం జరిగింది, ఇది ఒక విషయము. అదేవిధంగా టీబీ కేసెస్ ఒకప్పుడు 15 lakhs పైగా ఉండేటి, అంటే మిస్సింగ్ కేసెస్, అంటే టీబీ ఉందా లేదా అని ఐడెంటిఫై చేసి ఉన్నటువంటి కేసెస్ ఒకప్పుడు 15 lakhs కంటే ఎక్కువగా ఐడెంటిఫై చేయని వాళ్ళు ఉండేవారు, అది ఇప్పుడు 1,00,000కి చేరింది, లెస్ దెన్ 1 lakhకి. అదేవిధంగా ట్రీట్మెంట్ సక్సెస్ రేటు 90% ఉంది. ఓకే, ఇక్కడ గ్లోబల్గా 88% మాత్రమే ఉంది. డ్రగ్ రెసిస్టెంట్ టీబీ టెస్టింగ్ వచ్చేసి 92% ఉంది, గ్లోబల్ యావరేజ్ వచ్చేసి 83% ఉంది. నెక్స్ట్ మరి టీబీకి సంబంధించి ఎరాడికేషన్కి ఇండియా ఏం టార్గెట్స్ పెట్టుకుంది, ఏమేం స్కీమ్ తీసుకొచ్చింది అనేది కూడా ఇంపార్టెంట్. టీబీ ముక్త్ భారత్ అభియాన్ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది, ఎప్పుడు డిసెంబర్ 2024లో. ఓకే, 19 crores మందిని స్క్రీనింగ్ చేయడం జరిగింది, అంటే టీబీ లక్షణాలు ఉన్నట్టు వాళ్ళను ఐడెంటిఫై చేయడం కోసం. దీంట్లో ఈ 19 crore అంటే 19 కోట్ల మందిని స్క్రీన్ చేశాక దాంట్లో 25.4 lakhs మెంబర్స్ని ఏంటి ట్రీట్ చేయడం జరిగింది, డయాగ్నోస్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ 8.61 lakh అసిమ్టమాటిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా. ఓకే, గడిచిన 9 సంవత్సరాలలో, అంటే 2015 నుంచి 2024 మధ్యలో టీబీ డయాగ్నోస్కి సంబంధించి ఏదైతే ట్రీట్మెంట్ పర్సెప్షన్లో బడ్జెట్ అలొకేషన్ కూడా పెరగడం జరిగింది. ఎన్ని టైమ్స్? 10 times. అదేవిధంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లో భాగంగా
నిక్షయ్ పోషణ్ యోజన అంటే ఎవరైతే టీబీ బారిన పడతారో ఈ నిక్షయ్ పోషణ్ యోజనలో భాగంగా వారికి డ్రగ్స్ సంబంధించి మెడిసిన్స్ అసిస్టెంట్ కోసం అని చెప్పేసి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ని కూడా తీసుకురావడం జరిగింది. ఓకే, సో దానికి సంబంధించి ఎంతవరకు 4,406 crores అలకేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 6.77 lakh నిక్షయ్ మిత్రాస్ కూడా ఉండడం జరిగింది. అంటే వారు బేసిక్గా ఎన్జిఓ బేస్డ్గా సర్వీస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 45 lakh న్యూట్రిషన్ బాస్కెట్ డిస్ట్రిబ్యూటెడ్ చేయడం జరిగింది. సో మనకి 2025 కల్లా టీబీ ముక్త్ భారత్ చేయాలి అని, అంటే టీబీ ఎరాడికేషన్ ఇండియాలో చేయాలి అని టార్గెట్ పెట్టుకున్నారు. అహెడ్ ఆఫ్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2030 2030 కల్లా వరల్డ్ వైడ్గా టీబీని ట్యూబర్క్యులాసిస్ని ఎరాడికేట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. అయితే ఇండియాలో 2025 డిసెంబర్ కల్లా దీన్ని టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే కేసెస్ని ఐడెంటిఫై చేయడము, టీబీ ముక్త్ భారత్ అభియాన్ క్యాంపెయిన్ చేయడము, నిక్షయ్ పోషణ్ యోజనను తీసుకురావడము ఇలా చేయడం జరిగిందనమాట. సో దానికి సంబంధించిన రిజల్ట్సే చాలా వరకు కనిపిస్తున్నాయి మనకి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. అంతకుముందు మనము క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ చూసాము, ఇప్పుడు క్లైమేట్ చేంజ్ రిస్క్ ఇండెక్స్ చూసాము. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అంటే క్లైమేట్ చేంజ్ అవుతున్న తరుణంలో ఆయా కంట్రీస్ క్లైమేట్ చేంజ్ని అడాప్ట్ చేసుకునే విధంగా, అంటే క్లైమేట్ చేంజ్ని తగ్గించే విధంగా ఏమేమి ఇనిషియేటివ్ చేస్తున్నాయి అనే ఉద్దేశంతో క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో దీంట్లో ఇండియా గత సంవత్సరంతో పోల్చుకున్నప్పుడు 2024 సంవత్సరంతో పోల్చుకున్నప్పుడు తన ర్యాంకును తగ్గించుకోవడం జరిగింది. ఎన్ని ప్లేసెస్? 13 ప్లేసెస్ డ్రాప్ అయింది. 2024లో మన ఇండియా 10th ప్లేస్లో ఉండడం జరిగింది. ఓకే, ఇప్పుడు 23వ ప్లేస్కి పడిపోవడం జరిగింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్కి సంబంధించి ఏంటి అంటే ప్రధానంగా 2025లో 23rd ర్యాంక్ ఉండడం జరిగింది, 2024లో 10th ర్యాంక్ ఉండడం జరిగింది. స్కోర్ వచ్చేసి ఇండియా యొక్క స్కోర్ వచ్చేసి క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో 61.31 ఉండడం జరిగింది. ఇప్పుడు మీడియం పర్ఫార్మర్గా ఉండడం జరిగింది. ఓకే, మరి డ్రాప్ అవ్వడానికి గల కారణం ఏంది? 10th పొజిషన్ నుంచి ఒకప్పుడు 2020, 21, 22, 23, 24లో ఇండియా పర్ఫార్మెన్స్ పెంచుకుంటూ వెళ్ళి టాప్ 10లో ఉండడం జరిగింది. ఒక రకంగా మనకి టాప్ 3 నేషన్స్ అనేటివి లేవు, అంటే 4th, 5th ర్యాంక్ నుంచి స్టార్ట్ అయింది. అలాంటి కంట్రీస్లలో సరసన మన ఇండియా ఉంది. ఆల్ ఆఫ్ సడన్ వితిన్ 1 yearలో 13 ప్లేసెస్ డ్రాప్ అవ్వడానికి గల కారణం ఏంటంటే నో నేషనల్ కోల్ ఎగ్జిట్ ప్లాన్. అంటే కోల్ మనకి ఏదైతే బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ఉంటుందో ఎప్పటికల్లా అంటే దాంతో కాకుండా రినోవబుల్ ఎనర్జీతోనే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నామో దాన్ని లేకుండా, అంటే ఆ ప్లాన్ అనేది ఇప్పటివరకు లేదు. అదొకటి కారణము. అదేవిధంగా కంటిన్యూడ్ హెవీ రిలయన్స్ ఆన్ కోల్, ఆయిల్ అండ్ గ్యాస్. సో ఏంటి, రినోవబుల్ ఎనర్జీకి సంబంధించి ఒక ప్రాపర్ ప్లాను ఏదైతే ఈ రెగ్యులర్ ఫోజిల్ ఫ్యూయల్స్తో ఉపయోగించుకునేటువంటి ఎనర్జీ ఎగ్జిట్కి ప్లాన్ లేనందున ఇండియా యొక్క ర్యాంకు డ్రాప్ అవ్వడం జరిగింది. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ సంబంధించి ఏమేమి ఎవాల్యుయేషన్స్ తీసుకుంటారు అన్నది ఇంపార్టెంట్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్, రినోవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్, ఎనర్జీ యూజ్, అదేవిధంగా క్లైమేట్ పాలసీస్ని బట్టి ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ సంబంధించిన ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అక్రాస్ ది వరల్డ్ 63 కంట్రీస్, అదేవిధంగా యూరోపియన్ యూనియన్. సో వీటికి సంబంధించి క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, టాప్ ర్యాంక్స్ వచ్చేసి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ అండ్ థర్డ్ ర్యాంక్ ఏ కంట్రీకి కూడా అలకేట్ చేయలేదు. ఎందుకు? మనకి అంతలా పర్ఫార్మెన్స్ చేయట్లేదు అని అర్థము. 4th ర్యాంక్ వచ్చేసి డెన్మార్క్ 80.52 మార్క్స్తో ఉండడం జరిగింది స్కోర్తోని. 5th ర్యాంక్ వచ్చేసి మొరాకో, 6th ర్యాంక్ వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్ ఉండడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ 2024లో ఇండియా 10th ర్యాంక్లో ఉండడం జరిగింది, 2025లో 23వ ర్యాంక్కి పడిపోవడం జరిగింది. అయితే ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కామెంట్స్లో తెలియజేయండి. ఆన్సర్ వచ్చేసి మనకి క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారు? లాస్ట్ వీక్లో క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ సంబంధించి చెప్పాను. ఓకే, క్లైమేట్ రిస్క్ మిటిగేషన్కి సంబంధించి దాంట్లో ఇండియా ర్యాంక్ అనేది అంటే ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం జరిగింది, ఇక్కడ డ్రాప్ అవ్వడం జరిగింది పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో. అయితే ఆ ఆర్గనైజేషన్ ఈ ఆర్గనైజేషన్ సేమ్ కాబట్టి మీరు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఏ ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తుంది అని. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకి
యుఎస్ ఎండ్స్ లాంగెస్ట్ ఎవర్ గవర్నమెంట్ షట్ డౌన్ ఆఫ్టర్ 42 days. బేసిక్గా అక్కడ ఒబామా కేర్ అని చెప్పేసి ఒక హెల్త్ కేర్ స్కీమ్ ఉండేది. దాన్ని తీసేస్తూ ప్రెసిడెంట్ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి హౌస్లో సెనెట్లో ఓటింగ్ జరిగాయి. సెనెట్లో యాక్చువల్గా రిపబ్లికన్స్కి తక్కువ వెయిటేజ్ ఉన్నప్పటికీ కూడా డెమోక్రాట్స్లోకి వెళ్ళి కొంతమంది రాంగ్ ఓట్ అంటే ఫేవరబుల్గా ఓట్ వేయడం వల్ల ఈ బిల్లుకి ఏది ఒబామా కేర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి తీసివేయడం కోసం అని చెప్పేసి డెమోక్రాట్స్ కూడా సపోర్ట్ చేయడం వల్ల ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్ ఆ బిల్ ఏదైతే ఉందో అది పాస్ అవ్వడం జరిగింది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పాస్ అవ్వడం జరిగిందనమాట. సో దానికి ప్రొటెస్ట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ షట్ డౌన్ చేశారు. అది నిర్విరామంగా ఇప్పటివరకు యూఎస్లో జరిగినటువంటి అతిపెద్ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ షట్ డౌన్. ఎన్ని డేస్? 42 days. అయితే ఇప్పుడు ఎందుకు విరమించారు అంటే టెంపరరీ రిలీఫ్ అనేది ఇవ్వడం జరిగింది. టెంపరరీ ఫండ్స్ అనేటి అలొకేట్ చేస్తూ ప్రెసిడెంట్ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందనమాట. సో ఇప్పటి వరకు యుఎస్లో ఎన్నిసార్లు షట్ డౌన్ జరిగింది అత్యధిక కాలం అనేది చూద్దాము. మనకి 16 days ఒబామా టైంలో, ఓకే, 2013లో జరిగింది. ఓకే, 17 days వచ్చేసి 1978లో జరిగింది. 21 days వచ్చేసి మనకి 1995-96లో జరిగింది. ట్రంప్ ఆధ్వర్యంలోనే 35 days షట్ డౌన్ అనేది చేశారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ 2018-19. అదేవిధంగా నౌ 43 అంటే ఓవరాల్గా 42 days చేశారు. 43 daysలో ఎండ్ అవ్వడం జరిగింది 2025లో. 2 సార్లు ట్రంప్ టెన్యూర్లోనే అవ్వడం జరిగింది. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సో మనకేంటి ఒబామా కేర్ ఏదైతే ఉందో దాన్ని నిలిపివేయడం జరిగింది. అయితే సెనెట్లో రిపబ్లికన్స్ అని ఉంటారు, డెమోక్రాట్స్ ఉంటారు. డెమోక్రాట్స్కి ఎక్కువ బలం ఉన్నప్పటికీ కూడా సెనెట్లో ఏమైందంటే రిపబ్లికన్స్కి ఫేవరబుల్గా కొంతమంది డెమోక్రాట్స్, ఎంతమంది 8 members డెమోక్రాట్స్ సెనేటర్స్లో ఈ బిల్లుకి అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. సో అప్పుడు బిల్లు పాస్ అవుతుంది కాబట్టి ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ షట్ డౌన్ చేయడం జరిగింది. అందుకని చెప్పేసి ఇప్పటివరకు యూఎస్లో అతిపెద్ద షట్ డౌన్గా దీన్ని పేర్కొనడం జరుగుతుంది. నిర్విరామంగా 42 days చేశారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే 2025 ఇంటర్నేషనల్ హాకీ వరల్డ్ కప్ సంబంధించి హోస్టింగ్ నేషన్స్గా బెల్జియం, నెదర్లాండ్స్ వ్యవహరించనున్నాయి. సింపుల్గా క్వశ్చన్ ఇక్కడ నుంచి ఒకటే విధంగా వస్తుంది. 2026లో వరల్డ్ హాకీ కప్ ఏ కంట్రీస్ బేసిక్గా మనకి హోస్టింగ్ చేస్తున్నాయి, వేదికగా నిల్వనున్నాయి అంటే నెదర్లాండ్స్, అదేవిధంగా బెల్జియం. ఓకే, ఈసారి ఈ 2026 August 15 నుంచి 30 మధ్యలో మనకి ఈ ఈవెంట్ అనేది జరగబోతుంది. ఓకే, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీకి సంబంధించినటువంటి వరల్డ్ కప్, అటు ఉమెన్స్ ఇటు మెన్స్ సైమల్టేనియస్గా వరల్డ్ కప్ అనేది జరుగుతుంది. అయితే ఈసారి నిర్వహించబోయేటువంటి హాకీ వరల్డ్ కప్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ఈసారి పారా హాకీ వరల్డ్ కప్ కూడా నిర్వహించడం జరుగుతుంది. పారా హాకీ వరల్డ్ కప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో మొత్తం 16 మెన్స్ 16 ఉమెన్స్ టీమ్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా అంటే టోర్నమెంట్ స్ట్రక్చర్ని కూడా రివీల్ చేయడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే జనజాతీయ గౌరవ్ దివాస్. ఓకే, ఈసారి జనజాతీయ గౌరవ్ దివాస్ వచ్చేసి 150 years ఆఫ్ ది బర్త్డే ఆఫ్ ది బిర్సా ముండా ఎవరైతే ఉన్నారో ట్రైబల్ లీడర్ అన్నమాట. ఆయన యొక్క జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జనజాతీయ గౌరవ్ దివాస్ని సెలబ్రేట్ చేస్తారు. ఆయన పుట్టి ఈ 2025కి వచ్చేసి 150 సంవత్సరాలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఎక్కువ ఎత్తులో ఈ జనజాతీయ గౌరవ్ దివాస్ని సెలబ్రేట్ చేస్తున్నారు. గతంలో మనం చూసాము ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించినటువంటి క్యాంపెయినింగ్ కూడా చేయడం జరిగింది. ఓకే, సో ఈ సందర్భంలో మనం ఒకసారి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో బిర్సా ముండా గారి యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది కూడా చూద్దాం. 15th November టు హానర్ ది ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్. ఓకే, సో 150th బర్త్ యానివర్సరీ 2025 వచ్చేసి ఇండియా ఫ్రీడమ్ స్ట్రగుల్ అండ్ కల్చరల్ హెరిటేజ్కి వీరెంతగానో దోహదం చేయడం జరిగింది. ధర్తీ ఆబాగా పిలవడం జరుగుతుంది. బిర్సా ముండా గారిని ధర్తీ ఆబా, ఫాదర్ ఆఫ్ ది ల్యాండ్గా పిలవడం జరుగుతుంది. వీరు 1875లో ఎక్కడ ఉలిహతు జార్ఖండ్లో జన్మించడం జరిగింది. ట్రైబల్ లీడర్, సోషల్ రిఫార్మర్, అదేవిధంగా ఫ్రీడమ్ ఫైటర్. ఓకే, బ్రిటిష్ లాస్, ఫారెస్ట్ లాస్ని వీరు ఎక్కువగా అపోజ్ చేయడం జరిగింది. వీరు ఎక్కువగా ఫోకస్ చేసినటువంటి వీరు ఎక్కువగా ట్రైబల్ మూమెంట్ దేంతోనే వచ్చారంటే
బిరెసెత్ మూమెంట్ అని చెప్పేసి రివైవల్ ఆఫ్ ది ట్రైబల్ ఐడెంటిటీ. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సోషల్ రిఫార్మ్ మూమెంట్ ఇది. ట్రైబల్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి వీరు ఎక్కువగా రివైవల్ ఆఫ్ ది కల్చర్, ట్రైబల్ కల్చర్ని రివైవల్ చేయడానికి ఈ మూమెంట్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగానే బ్యాన్ ఆన్ ఆల్కహాల్, రిజెక్షన్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్ అండ్ మోరల్ అప్లిఫ్ట్మెంట్ మీద ఎక్కువగా ఫైట్ చేయడం జరిగింది. తర్వాత ఉలుగులాన్ మూమెంట్ అనేది గ్రేట్ తుమ్లత్ 1899 నుంచి 1900 మధ్యలో ఈ మూమెంట్ అనేది జరిగింది. ఓకే, మాస్ ట్రైబల్ అప్రైజింగ్ ఫర్ ఫారెస్ట్ రైట్స్ కోసం. ఇది అగైనెస్ట్ ఫర్ ది బ్రిటిష్ రూల్. ఓకే, నెక్స్ట్ వీరు మల్టిపుల్ టైమ్స్ అరెస్ట్ అవ్వడం జరిగింది. 1900లోనే రాంచీలో ఎట్ ది ఏజ్ ఆఫ్ 25లోనే వీరు మరణించడం కూడా జరిగిందన్నమాట. సో వీరు 1875 నుంచి 1900 మధ్యలో జీవించడం జరిగింది. ఏదైతే యంగ్ ఏజ్లోనే వీరు ఎక్కువగా రెవల్యూషనరీ సైడ్ అంటే ట్రైబల్ అప్రైజింగ్కి ఎక్కువగా దోహదం చేశారు కాబట్టి వీరి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని జనజాతీయ గౌరవ దివాస్ అనేది సెలబ్రేట్ చేస్తున్నారు ప్రతి ఏటా కూడా. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రధానంగా ఈసారి 115th 150వ జన్మదినం కాబట్టి పెద్ద ఎత్తున గవర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఓకే, సో వారి యొక్క బర్త్డే డేట్ గుర్తుపెట్టుకోండి, November 15th. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, మనకి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అని 2 ఇండెక్స్లు ఉంటాయి. ఇన్ఫ్లేషన్ ఏదైతే ద్రవ్యోల్బణం కొలవడానికి ఏదైతే ఉంటుందో దానికోసం అని చెప్పేసి. అయితే ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అక్టోబర్ మంత్కు గాను నెగటివ్లోకి వెళ్ళడం జరిగింది. ఎప్పుడు కూడా అంటే గత కొద్ది కాలం నుంచి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కానీ అదేవిధంగా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కానీ డ్రాప్ అవుతూ వస్తున్నాయి. కానీ చాలా రోజుల తర్వాత హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది నెగటివ్లోకి వెళ్ళడం జరిగింది. ఈ ఎంత అనేది చూద్దాం. ఓకే, అక్టోబర్ మంత్కు గాను హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ వచ్చేసి 1.21% అనేది డ్రాప్ అవ్వడం జరిగింది. అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ గత సంవత్సరం అక్టోబర్ మంత్తో పోల్చుకున్నప్పుడు ఈసారి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో ధరలు ఏవైతే ఉన్నాయో అవి డ్రాప్ అయ్యి -1.21కి పడిపోవడం జరిగింది. అంటే డిఫ్లేషనరీ స్టేజ్కి వెళ్తుంది అని ఇండికేషన్. ప్రధానంగా మరి ఏ ధరలు తగ్గాయి అంటే ఫుడ్, ఫ్యూయల్, ఎలక్ట్రిసిటీ అండ్ మెటల్ ప్రైజెస్ తగ్గుతూ వస్తూ ఉన్నాయి. అందుకని చెప్పేసి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది తగ్గడం జరిగింది. మనకు తెలుసు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అదేవిధంగా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ వచ్చేసి మనకు రిటైల్ దగ్గర కాదు, డైరెక్ట్గా ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడైతే జరుగుతుందో హోల్సేల్గా ఉంటుందో అక్కడ. అండ్ ఇక్కడ ఓన్లీ గూడ్స్ మాత్రమే, ఓన్లీ వస్తువులకు మాత్రమే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. అదేవిధంగా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్కి వచ్చేసి మనకి గూడ్స్ అదేవిధంగా సర్వీసెస్కి కూడా, సేవలకు కూడా మనకి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది చేయడం జరుగుతుంది. అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కన్జ్యూమర్ ఎక్కడైతే డైరెక్ట్గా స్పెండ్ చేస్తాడో అంటే రీటైల్ దగ్గర స్పెండ్ చేస్తారో దాన్ని కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటారు. ఈ రెండు కూడా ఇన్ఫ్లేషన్ కొలవడానికి చాలా పెద్దగా ఉపయోగపడేటువంటి అంశాలు అన్నమాట. అయితే గత కొద్ది కాలంగా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ యాజ్ వెల్ యాజ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ తగ్గుతూ వస్తున్నాయి. ఇన్ఫ్లేషన్ అనేది ధరల పెరుగుదలను చూపిస్తుంది. అయితే ధరలు తగ్గుతున్నాయి కాబట్టి డిఫ్లేషనరీ స్టేజ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి ఎకనామిక్ ఎక్స్పర్ట్ చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్కి ప్రధాన కారణాలు ఏంటంటే ఫుడ్, ఫ్యూయల్, ఎలక్ట్రిసిటీ, మెటల్ ప్రైజెస్ తగ్గుతూ వచ్చాయి. ఓకే, లీడింగ్ ఇండికేటర్ బిఫోర్ ప్రైజెస్ రీచ్ కన్జ్యూమర్స్. అయితే కీ అక్టోబర్ ట్రెండ్స్ ఏంటంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో ఫుడ్ ఇండెక్స్ వచ్చేసి -5.0 ఉండడం జరిగింది. సెకండ్ కన్జ్యూగేటివ్ మంత్ ఫుడ్ డిఫ్లేషన్కి. ఓకే, ప్రైమరీ ఆర్టికల్స్ వచ్చేసి -6.18% ఉండడం జరిగింది. ఫ్యూయల్ వచ్చేసి 2.155% ఉండడం జరిగింది. మ్యానుఫ్యాక్చర్ ప్రోడక్ట్స్ వచ్చేసి 1.54% ఉండడం జరిగింది. ఓకే, సో ఇది గతంతో పోల్చుకున్నప్పుడు 2.33% నుంచి 1.54కి తగ్గడం జరిగింది. ఓకే, వై డిఫ్లేషన్ అక్కర్డ్ అంటే ప్రధానంగా వెజిటేబుల్స్, సెరియల్స్, అగ్రికల్చర్ ఐటమ్స్ ప్రైజెస్ అనేటివి పడిపోవడం జరిగింది. క్రూడ్ ఆయిల్, సాఫ్టనింగ్, ఎనర్జీ కాస్ట్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తగ్గడం జరిగింది కాబట్టి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ తగ్గింది. అదేవిధంగా వన్స్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ తగ్గితే చివరికి మనకి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కూడా తగ్గుతుంది. అంటే రీటైల్ దగ్గర మనం ఎక్స్పెండిచర్ చేసేది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకి
హ్యూమన్ రేటెడ్ వికాస్ ఇంజన్ ఫర్ ఇస్రోస్ గగన్యాన్ మిషన్కి సంబంధించి గోద్రేజ్ వాళ్ళు ఈ ఏదైతే మనకి వికాస్ ఇంజన్ అప్గ్రేడెడ్ వర్షన్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అండర్ గగన్యాన్ మిషన్. గగన్యాన్ మిషన్లో మనం ఏదైతే లాంచ్ వెహికల్ మిషన్ యూజ్ చేస్తున్నామో దానికి బూస్టర్స్ ఉంటాయి కదా, ఆ బూస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్గా ఈ ఇంజన్ ఏదైతే ఉందో ఆ ఇంజన్ సంబంధించి అప్గ్రేడెడ్ వర్షన్ని హ్యూమన్ రేటెడ్తో కూడుకున్నటువంటి అప్గ్రేడెడ్ వికాస్ ఇంజన్ని డెలివరీ చేయడం జరిగింది. సో ఏదైతే గగన్యాన్ మిషన్ ఉందో దానికి ఇది ఎంతగానో ఊతాన్ని అంటే బూస్టర్గా పనిచేయనుంది. ఓకే, Godrej Aerospace delivers the first human-rated Vikas engine to ISRO, powers HAL 110 stage of the launch vehicle mission 3 under Gaganyaan mission. Engine upgraded to enhanced safety, reliability and performance. Okay, India's first human space flight ki idi major milestone. Okay, first named mission, ఫస్ట్ మ్యాన్డ్ మిషన్ గగన్యాన్ మిషన్ గురించి చూసుకున్నట్లయితే ఓకే 3 క్రూ మెంబర్స్ అనేవాళ్ళు లో ఎర్త్ ఆర్బిట్లో 3 to 4 days 5 to 7 days వరకు కూడా స్పెండ్ చేసే ఛాన్సెస్తోని ఫస్ట్ మ్యాన్డ్ మిషన్ని గగన్యాన్ మిషన్గా పేర్కొనడం జరుగుతుంది. 2026లో అన్మ్యాన్డ్ మిషన్స్ అన్క్రూడ్ టెస్ట్ ఫ్లైట్ అనేది ఎర్లీ 2026లో చేయనున్నారు. అదేవిధంగా 2027 కల్లా ఈ గగన్యాన్ మిషన్ని కంప్లీట్ చేయనున్నారు. సో దీంతో ఏంటి, ఆయా దేశాల నుంచి ఆస్ట్రోనాట్స్ని స్పేస్లోకి పంపించిన దేశాల్లో ఇండియా 4th ప్లేస్లో నిలవనుంది. ఫస్ట్ వచ్చేసి రష్యా, యుఎస్, అదేవిధంగా చైనా, ఈ 3 దేశాలు ఉన్నాయి. ఈ 3 దేశాల సరసన 4వ దేశంగా ఇండియా స్పేస్లోకి తన ఓన్ టెక్నాలజీ ఇండిజినియస్ టెక్నాలజీతోని స్పేస్లోకి పంపించినటువంటి 4వ కంట్రీగా నిలవనుంది. ఓకే, సో అదేవిధంగా గోద్రేజ్ ఏరోస్పేస్ కంట్రిబ్యూట్ ది 40 years పైన మన ఇస్రో మిషన్స్కి ఇంజన్స్ని సప్లై చేయడం జరుగుతుంది. పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, అదేవిధంగా లాంచ్ వెహికల్ మిషన్ 3 ఏదైతే మనకు జిఎస్ఎల్వి మార్క్ 3 ఉందో దాన్ని లాంచ్ వెహికల్ మిషన్ 3గా పేర్కొనడం జరుగుతుంది. చంద్రయాన్ అండ్ మంగళయాన్ మిషన్కి కూడా చాలా వరకు కాంపోనెంట్స్ని మనం రీసెంట్గా నిస్సార్ ఏది నాసా ఇస్రో సింథటిక్ అపాచర్ రాడార్ ఏదైతే ఉందో దాని లాంచింగ్లో కూడా గోద్రేజ్కు సంబంధించినటువంటి గోద్రేజ్ ఏరోస్పేస్ లిమిటెడ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ని వాడడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఇండియాస్ ఫస్ట్ కమర్షియల్ పిఎస్ఎల్వి టు లాంచ్ ఓషన్ షాట్ ఎర్లీ 2026లో లాంచ్ చేయనున్నారు. దీనికి సంబంధించి పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ప్రైవేట్ కంపెనీస్ బిల్డ్ చేయడం జరిగింది ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ. సో దాన్ని 2026 ఎర్లీ పీరియడ్లో మనకి ఓషన్ షాట్ ఏదైతే శాటిలైట్ ఉందో దాన్ని లాంచ్ చేయనున్నారు. మరి ఎవరు బిల్డ్ చేశారు అంటే లేజర్ అండ్ టర్బో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. ఓకే, ఈ 2 కంపెనీస్ సంయుక్తంగా ఫస్ట్ ప్రైవేట్లీ పిఎస్ఎల్వి రాకెట్ని బిల్డ్ చేశారు. అంటే బేసిక్గా ఇప్పటివరకు ఏవైతే మనకి పిఎస్ఎల్వి రాకెట్స్ ఉన్నాయో అవి ఇస్రో కొంత పార్ట్స్ని బిల్డ్ చేయడము, అదేవిధంగా ఇలా ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బిల్డ్ చేసి కొన్ని ప్రోడక్ట్స్ని క్లబ్ చేసి పూర్తిగా పిఎస్ఎల్వి రాకెట్ని డిజైన్ చేసేవాళ్ళు అనమాట, బిల్డ్ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు ఏంది, పూర్తిగా హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అదేవిధంగా ఎల్ఎన్టీ లేజర్ అండ్ టర్బో ఏదైతే కంపెనీ ఉందో వాళ్ళే సంయుక్తంగా కలిసి ఈ పిఎస్ఎల్వి రాకెట్ని పూర్తిగా ప్రైవేట్గా బిల్డ్ చేయడం జరిగింది. సో ఈ రాకెట్ ద్వారా ఓషన్ షాట్ అనే శాటిలైట్ని నింగిలోకి పంపించనున్నారు స్పేస్లోకి. ఓకే, ఎర్లీ 2026 ఇండస్ట్రీ లెడ్ స్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్. దీని ద్వారా ఏమవుతుంది, స్పేస్ ఎస్పెషల్లీ మనకు స్పేస్ ఎక్స్ కానీ ఇట్లాంటి మనకి ఉన్నాయి కదా, అలాంటి కంపెనీస్ బిల్డ్ అవ్వాలి అంటే ప్రైవేట్ కంపెనీస్కి కూడా ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఉండాలి ఇండియాలో. సో ఇప్పటివరకు ఏదైతే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్కి పరిమితమైనటువంటి స్పేస్ రిలేటెడ్ యాక్టివిటీస్ అంటే ఇస్రోకి కానీ వీటికే ఇన్స్పేస్కి కానీ పరిమితమైనటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఇప్పుడు ప్రైవేట్ పరం చేయడం వల్ల మనకి ఏంటంటే స్టార్టప్స్, ఇంక్యుబేటర్స్, స్పేస్ రిలేటెడ్ యాక్టివిటీస్ అండ్ స్పేస్ రిలేటెడ్ టెక్నాలజీ పెరుగుతాయన్నమాట. ప్రైవేట్స్కి మనం ఎంతవరకు ఊతాన్ని ఇస్తే అంతవరకు బెనిఫిట్స్ అనేవి తొందరగా ఎర్లీ స్టేజ్లో రావచ్చు అన్నమాట. ఓకే, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఎల్ఎన్టీ కన్సార్టియంలో ఇస్రో సపోర్ట్ ఏం చేసింది, టెక్నికల్ గైడెన్స్ ప్రొవైడెడ్ ఫర్ ది కాంపోనెంట్ ఛాలెంజెస్. అదేవిధంగా పిఎస్ఎల్వి ఎక్సెల్ వేరియంట్, ఓకే ఏ వేరియంటు పిఎస్ఎల్వి ఎక్సెల్ వేరియంట్ని బిల్డ్ చేయడం జరిగింది. ఓకే, బూస్ట్ ప్రైవేట్ సెక్టార్ రోల్, ఫ్రీ ఇస్రో ఫర్ టు ఫోకస్ అడ్వాన్స్డ్ R&D. ఇప్పుడు ఏమవుతుందంటే ఇస్రో శాటిలైట్స్ని లాంచ్ చేయాలంటే
ఇట్ వాంట్ టు బిల్డ్ ఇట్స్ ఓన్ వెహికల్స్ అన్నమాట. సో ఇటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అడ్వాన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలా, లేకపోతే ఆల్రెడీ ఉన్నటువంటి వెహికల్స్ని బిల్డ్ చేసే ప్రాసెస్లో ఉండాలా, అంటే అవి ఆల్రెడీ ప్రొడక్షన్ జరుగుతుంది కాబట్టి అవి ప్రైవేట్ సెక్టర్కి అప్పచెప్పినట్లయితే అడ్వాన్స్డ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేసేందుకు ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ ఏంటి, ఆల్రెడీ ఏదైతే పైప్ లైన్ క్రియేట్ చేసామో వాటి ద్వారా మనకి ఇస్రో అదర్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ బిల్డ్ చేస్తాయి, శాటిలైట్స్ని సెండ్ చేయవచ్చు స్పేస్లోకి. ఎట్ ది సేమ్ టైం ఇస్రో రోల్ ఏమవుతుంది, ఒక పర్టికులర్ పాయింట్కి రిస్ట్రిక్ట్ అయిపోయి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని తీసుకొచ్చేందుకు ఇంకా ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే, కమర్షియల్ కాంపిటేటివ్నెస్ని పెంచుతుంది. స్కేలబుల్ లాంచెస్ 2 to 3 ప్రైవేట్ పిఎస్ఎల్వి లాంచెస్ పర్ ఇయర్ కూడా చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే డిఆర్డిఓ వాళ్ళు ఏంటి, మ్యాన్ పోర్టబుల్ ఆటానమస్ అండర్ వాటర్ వెహికల్ని డెవలప్ చేయడం జరిగింది. డిఆర్డిఓ డెవలప్స్ ది మ్యాన్ పోర్టబుల్ ఆటానమస్ అండర్ వాటర్ వెహికల్. సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే అండర్ వాటర్లో కెమెరాస్ని కానీ, అదేవిధంగా మైన్స్, ఎస్పెషల్గా శత్రు దేశాలు ఏవైతే ప్లేస్ చేశాయో ఆ మైన్స్ని కూడా డిటెక్ట్ చేసుకునే విధంగా ఈ అండర్ వాటర్ ఆటోమేటెడ్ మ్యాన్ పోర్టబుల్ వెహికల్ని బిల్డ్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో డెవలప్ చేసింది ఎవరు, డిఆర్డిఓ ఆటానమస్ మ్యాన్ పోర్టబుల్ అండర్ వాటర్ వెహికల్. ఏఐ బేస్డ్ టెక్నాలజీతో ఇది వర్క్ చేయడం జరుగుతుంది. సో మైన్ లైక్ ఆబ్జెక్ట్స్, షేర్ డాటా అండర్ వాటర్, ఓకే, మినిమల్ హ్యూమన్ సూపర్విజన్ అనేది పెరుగుతుంది అన్నమాట. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఎవరు డెవలప్ చేశారు, డిఆర్డిఓ ఎన్ఎస్టిఎల్ విశాఖపట్నం మ్యాన్ పోర్టబుల్ అన్మాన్డ్ అండర్ వెహికల్ మైన్ కౌంటర్ మెజర్స్. సో చెప్పాను కదా, శత్రు దేశాలు ఏదైతే మైన్స్ని ప్లేస్ చేస్తాయి సముద్రం లోపల, మనం గాజీ ఫిలిం ఏదైతే చూసామో పాకిస్తాన్ యొక్క సబ్మరైన్ మనకి మైన్స్ని పెడతా ఉంటుంది. అలాంటి మైన్స్ని డిటెక్ట్ చేయడానికి ఇలాంటి అండర్ వాటర్ వెహికల్సే ఇంపార్టెంట్ అన్నమాట. సో మ్యాన్ ఇంటర్వెన్షన్ ఏదైతే ఉంటుందో అది తగ్గించుకోవచ్చు, టెక్నాలజీ అడాప్షన్ని పెంచుకోవచ్చు అన్నమాట. సో దీని యొక్క కీ ఫీచర్స్ ఏంటంటే సైడ్ స్కాన్ సోనార్, అండర్ వాటర్ కెమెరాస్, ఏఐ అండ్ డీప్ లెర్నింగ్, అండర్ వాటర్ అకాస్టిక్ కమ్యూనికేషన్ పెంచడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫీల్డ్ ట్రయల్స్ అనేవి సక్సెస్ అయ్యాయి. ఎన్హాన్స్ నావెల్ మైండ్ ఫీల్డ్ రెస్పాన్స్ కేపబిలిటీ అనేది పెంచడం జరుగుతుంది. ఎస్పెషల్గా ఈ వెహికల్ ఏదైతే ఉందో అది మైన్స్ డిటెక్షన్కి, అదేవిధంగా అండర్ వాటర్ సూపర్విజన్కి పెంచడం కోసము దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఇండియా వాంట్స్ టు బిల్డ్ రీసెర్చ్ సెంటర్ ఎట్ ది డెప్త్ ఆఫ్ 6,000 meters. ఓకే, 6,000 meters లోపట ఇండియా సముద్రం లోపట ఇండియా ఏం చేయబోతుంది, రీసెర్చ్ సెంటర్ని బిల్డ్ చేయబోతుంది. ఫస్ట్ హ్యూమన్ బేస్డ్ అండర్ వాటర్ రీసెర్చ్ సెంటర్ అనమాట. ఇండియా టు బిల్డ్ వరల్డ్స్ డీపెస్ట్ అండర్ వాటర్ ల్యాబ్ ఎట్ 6,000 meters అండర్ విజన్ 2047లో భాగంగా. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే వరల్డ్ డీపెస్ట్ అండర్ వాటర్ రీసెర్చ్ ల్యాబ్, ఓకే, 6,000 meters డెప్త్లో డీపెస్ట్ హ్యూమన్ ఆక్యుపైడ్ మెరైన్ హ్యాబిటాట్గా బిల్డ్ చేయనుంది. దీంట్లో భాగంగా ఫస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో 5,000 meter డెమాన్స్ట్రేటెడ్ మాడ్యూల్ అనేది చేయబోతున్నారు. సక్సెస్ఫుల్ వ్యాలిడేషన్ తర్వాత ఫుల్ లెంత్ 6,000 meterలో ఈ ల్యాబ్ని బిల్డ్ చేయనున్నారు. సో ఈ ల్యాబ్లో ప్రధానంగా యూజ్ చేసేటువంటి టెక్నాలజీ ఏంటంటే టైటానియం ప్లస్ కాంపోజిట్ ప్రెషర్ రెసిస్టెంట్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేయనున్నారు. ఓకే, సో ఇది విత్ స్టాండ్ 600 times అట్మాస్ఫియరిక్ ప్రెషర్తోని ఈ గ్లాస్ అండ్ టైటానియం షీల్డ్ ఏదైతే ఉందో అది తట్టుకొని నిలబడుతుంది అనమాట. 360 degrees ట్రాన్స్పరెంట్ అబ్జర్వేషన్ ప్యానల్స్ ఫర్ రియల్ టైమ్ మెరైన్ మానిటరింగ్, అడ్వాన్స్డ్ ఆక్సిజన్ రెగ్యులేషన్ అండ్ టెంపరేచర్ కంట్రోల్, ఓకే, ఇండిపెండెంట్ ల్యాబ్ కంపోనెంట్స్, నెక్స్ట్ డాకింగ్ బేస్, అదేవిధంగా అకాస్టిక్ అండ్ ఫైబర్ ఆప్టిక్ అండర్ వాటర్ కమ్యూనికేషన్ సిస్టమ్ని ఈ ప్రాజెక్ట్లో భాగంగా బిల్డ్ చేయనున్నారు. సింపుల్గా క్వశ్చన్ ఇక్కడ నుంచి ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇటీవల కాలంలో అండర్ వాటర్ ల్యాబ్ని ఇండియా బిల్డ్ చేయనుంది. సో అది ఎన్ని మీటర్ల లోతున అని అంటే 6,000 meters, అంటే సముద్ర సర్ఫేస్ ఏదైతే ఉంటుందో, ఓషన్ సర్ఫేస్ ఏదైతే ఉంటుందో దాంతో పోల్చుకున్నప్పుడు 6 kilometers డీప్లో. ఓకే, దీంతో ఏంటి, గ్లోబల్ ఫస్ట్ ఇన్ డీప్ సీ సైన్స్లో ఇండియా ముందడుగు వేయనుంది. వరల్డ్ లీడర్ ఇన్ డీప్ ఓషన్ టెక్నాలజీలో కూడా ముందు రాబోతుందన్నమాట. ఓకే,
నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఇండియా బికమ్స్ ది వరల్డ్స్ 6th లార్జెస్ట్ పేటెంట్ ఫైలర్. ఓకే, పేటెంట్ ఫైల్ చేయడంలో ఇండియా ఎస్పెషల్గా మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఇండిజినస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారు పేటెంట్లు ఫైల్ చేయడం ద్వారా ఇండియా వరల్డ్లోనే 6th ప్లేస్లోకి వెళ్ళింది అని చెప్పడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటి, మన యొక్క పేటెంట్ కేసెస్ కానీ అవన్నిటిని కూడా ఈజీగా ఫైల్ చేసుకోవచ్చు అనమాట. అంటే మన యొక్క టెక్నాలజీ అప్గ్రేడేషన్ని ఇది చూపిస్తుంది. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే 64,000 పేటెంట్ అప్లికేషన్స్ ఫైల్ చేయడం జరిగింది. ఈ పేటెంట్స్లో 56% పేటెంట్స్ 55% పేటెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫైల్డ్ బై ఇండియన్ రెసిడెంట్స్. ఇది ఇంపార్టెంట్. మేజర్ రైజ్ ఇన్ డొమెస్టిక్ ఇన్నోవేషన్. ఓకే, సో ఇది ఎవరు చెప్పారు, మినిస్ట్రీ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన జితేంద్ర సింగ్ గారు చెప్పడం జరిగింది. సో ఇండియా క్లైమ్స్ 81st ప్లేస్ నుంచి 38th ప్లేస్కి చేరడం జరిగింది ఇన్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భాగంగా. ఓకే, బికాజ్ ఆఫ్ పేటెంట్ ఫైలింగ్ అండ్ ఇన్నోవేషన్స్లో కొత్తగా. మరి ఎందుకు ఏంటి అనేది ఇంపార్టెంట్. మార్క్స్ ఇండియాస్ ట్రాన్సిషన్ ఫర్ టెక్నాలజీ కన్జ్యూమర్ అండ్ టెక్నాలజీ క్రియేటర్. షో స్ట్రాంగ్ గ్రోత్ ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, కల్చర్ అండ్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్. డ్రైవర్స్ బిహైండ్ ఇండియాస్ పేటెంట్ గ్రోత్ ఏంటి, మరి ఏం చేసింది గవర్నమెంట్ అనేది ఇంపార్టెంట్. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో రాయాలి. స్టార్టప్ ఇండియా క్యాంపెయిన్ చేయడము, గవర్నమెంట్ బ్యాక్డ్ ఫండింగ్ చేయడము. సో చూస్తూ ఉంటాం మనము వేరియస్ స్కీమ్స్ ఏంటి పేటెంట్కి సంబంధించినటువంటి స్కీమ్స్ అనేటివి తీసుకురావడం జరిగింది. పేటెంట్స్ని ఏ విధంగా ఫైల్ చేయాలి, అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేయడము, అదేవిధంగా స్టార్టప్స్కి పేటెంట్ ఫైలింగ్లో ఫీజెస్కి సంబంధించి రిడక్షన్ చేయడము, అదేవిధంగా పేటెంట్ ఫైల్ చేయడంలో టెక్నికల్ సపోర్ట్ చేయడం లాంటివి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఓకే, సర్జ్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్, అప్లైడ్ సైన్స్ అండ్ స్కిల్ డెవలప్మెంట్లో గత కొద్ది కాలంగా ఇండియా బూస్టప్ అవుతుంది. పాలసీస్ రెడ్యూసింగ్ బ్యారియర్స్ పేటెంట్ ఫైలింగ్ అండ్ ఐపీ ప్రొటెక్షన్స్లో వేరియస్ పాలసీస్ కూడా తీసుకురావడం జరిగింది. ఓకే, ఎస్పెషల్గా స్టార్టప్స్కి. అందుకని చెప్పేసి 55% ఆఫ్ ది పేటెంట్ ఫైల్స్ ఏవైతే ఇండియా ఫైల్ చేసిందో దాంట్లో ఇండిజినస్ పీపుల్ ఎవరైతే ఇండియా నుంచి ఉన్నారో వారు ఫైల్ చేయడం జరిగింది. ఓవరాల్గా 64,000 పేటెంట్ ఫైల్స్ చేయడం వల్ల ఇండియా యొక్క ర్యాంకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఎక్సర్సైజ్ గరుడ. ఫ్రాన్స్ అండ్ ఇండియా మధ్యలో జరిగేటువంటి బయలాటరల్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. ఓకే, సో ప్రతి ఇయర్ కూడా బయలాటరల్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేస్తారు ఇండియా అండ్ ఫ్రాన్స్ మధ్యలో. ఓకే, ఈసారి వచ్చేసి 8th ఎడిషన్. ఈసారి నిర్వహించబోయేటువంటి ఎక్సర్సైజ్ గరుడ ఏదైతే ఉందో అది 8th ఎడిషన్. ఓకే, 8th ఎడిషన్ బయలాటరల్ ఎయిర్ ఎక్సర్సైజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్సు అదేవిధంగా ఫ్రెంచ్ ఎయిర్ స్పేస్ ఫోర్స్ మధ్యలో నిర్వహించేటువంటి ఎక్సర్సైజ్. ఓకే, ఎక్కడ లొకేషన్ ఏంటి, ఫ్రాన్స్లోని మౌంట్ డి మరసన్ ఎయిర్ బేస్ ఏదైతే ఉందో ఇది గుర్తుపెట్టుకోండి, మౌంట్ డి మరసన్ ఎయిర్ బేస్. ఓకే, డేట్స్ ఏంటి, 16th నుంచి 27th మధ్యలో ఈ ఎక్సర్సైజ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఏమేమి డిప్లాయ్ అవుతున్నాయంటే సుఖాయ్ MK-1 ఫైటర్స్ ఏవైతే ఉన్నాయో అవి, C-17 గ్లోబ్ మాస్టర్ 3, అదేవిధంగా IL-78 FRA మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ ఎక్స్టెంట్ రీచ్ ఏదైతే ఉందో అది. ఓకే, సో డెమాన్స్ట్రేట్ ఇండియాస్ లాంగ్ రేంజ్ డిప్లాయ్మెంట్ కేపబిలిటీని ఇది షోకాస్ చేయడం జరుగుతుంది. సో ప్రధానంగా మనందరికి తెలుసు ఎక్సర్సైజెస్ ఎస్పెషల్లీ మిలిటరీ ఎక్సర్సైజ్ కానీ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ కానీ నావీ ఎక్సర్సైజ్ కానీ ఇంటర్ ఆపరబిలిటీ కోఆర్డినేషన్ కోసము చేయడం జరుగుతుంది. ఆయా దేశాల మధ్యలో మిలిటరీ కోఆపరేషన్ పెంచుకోవడం కోసం అని చెప్పేసి ఇలాంటి ఎక్సర్సైజ్ అనేవి ఆయా దేశాలు నిర్వహిస్తూ ఉంటాయి. ఎప్పుడైనా యుద్ధం కనుక సంభవిస్తే రెడీనెస్ని కాంబాట్నెస్ని చూయించుకోవడం కోసము, అదేవిధంగా శత్రు దేశాలకు మన యొక్క టెక్నాలజీ అప్గ్రేడేషన్ని చూయించుకోవడం కోసం అని చెప్పేసి ఇలాంటి ఎక్సర్సైజెస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ డిఫెన్స్ కోఆపరేషన్ని, డిఫెన్స్ రిలేషన్షిప్ని పెంచుకోవడం కోసం అని చెప్పేసి చేయడం జరుగుతుంది. ఓకే, సో ఎయిర్ టు ఎయిర్ కాంబాట్, ఎయిర్ డిఫెన్స్ ఆపరేషన్స్, జాయింట్ స్ట్రైక్ మిషన్స్ని ఈ ఎక్సర్సైజ్లో భాగంగా చేయనున్నారు. సో ప్రతి ఇయర్ కూడా మనకి తరచుగా ఈ ఎక్సర్సైజ్ గురించి మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే అజయ్ వారియర్ 25 ఎక్సర్సైజ్. ఇది సీక్రెట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ది ఇండియా అండ్ UK. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, గతంలో కూడా చెప్పాను. ఏంటి,
ఆయా దేశాల మధ్యలో జరుగుతున్నటువంటి ఎక్సర్సైజ్ల గురించి ఖచ్చితంగా ఒక స్మార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అది మిలిటరీ ఎక్సర్సైజా, నావల్ ఎక్సర్సైజా, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజా, బయలాటరల్ ఎక్సర్సైజా, అదేవిధంగా మల్టీలాటరల్ ఎక్సర్సైజా, ఇవి కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఎడిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, అజయ్ వారియర్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఇది మిలిటరీ ఎక్సర్సైజ్. ఏ 2 దేశాల మధ్యలో నిర్వహిస్తున్నారు? ఇండియా అండ్ యూకే మధ్యలో. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే పార్టిసిపెంట్స్ వచ్చేసి 240 ట్రూప్స్ ఫ్రమ్ ది బోత్ నేషన్స్. ఓకే, ఎక్కడ జరుగుతుంది? ఫారెన్ ట్రైనింగ్ నోడ్ అయినటువంటి మహజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్, రాజస్థాన్లో ఉన్నటువంటి మహజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్లో ఈ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇండియా నుంచి 6 రెజిమెంట్ పార్టిసిపేట్ చేస్తుంది. సో ఎక్సర్సైజ్ ఫోకస్ ఏంటి? ఇండియా యూకే డిఫెన్స్ కోఆపరేషన్ని పెంచడం కోసం అని చెప్పేసి 2011 నుంచి ఈ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. కండక్టెడ్ అండర్ ది UN మ్యాండేట్. ఓకే, ప్రైమరీ ఫోకస్ ఏంటి? కౌంటర్ టెర్రర్ ఆపరేషన్స్, సెమీ అర్బన్ ఎన్విరాన్మెంట్స్. ఎన్ని డేస్? 14 డేస్. 17th నవంబర్ నుంచి 13th నవంబర్ 2025 మధ్యలో ఈ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. కీ యాక్టివిటీస్ ఏంటి? జాయింట్ మిషన్ ప్లానింగ్, బ్రిగేడ్ లెవెల్ ఇంటిగ్రేటెడ్ టాక్టికల్ డ్రిల్స్, సిమ్యులేషన్ బేస్డ్ ట్రైనింగ్, కంపెనీ లెవెల్ ఫీల్డ్ ఎక్సర్సైజ్ ఫర్ రియలిస్టిక్ థ్రెట్ రెస్పాన్స్, ఎన్హాన్సింగ్ ఇంటరాపరబిలిటీ అండ్ ఆపరేషనల్ సినర్జీ. ఓకే, ఇదనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే రీసెంట్గా మనకి GI ట్యాగ్ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది కొన్ని వస్తువులకి. దాంట్లో జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ సంబంధించి లేప్చా, సిక్కింలో ఉన్నటువంటి లేప్చా కమ్యూనిటీ ఏదైతే ఉందో వారికి సంబంధించినటువంటి 2 ఇన్స్ట్రుమెంట్, ఎస్పెషల్గా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ గుర్తుపెట్టుకోండి. కీవర్డ్ ఏంటి? మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి GI ట్యాగ్ ఇవ్వడం జరిగింది. మనందరికీ తెలుసు GI ట్యాగ్ ఎందుకు ఇస్తారు అనేది. ప్రధానంగా ఏదైనా ప్రోడక్ట్కి స్పెషలైజేషన్ ఉండి దాన్ని పేటెంట్గా వాడుకోవడం కోసం అని చెప్పేసి దాన్ని కాపీ చేయకుండా ఉండేందుకు ఈ జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండర్ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ సమక్షంలో. సో ఈ GI ట్యాగ్ ఇవ్వడం వల్ల అంటే ఆ పర్టికులర్ కమ్యూనిటీ కానీ పర్టికులర్ రీజన్ కానీ ఒక ఐడెంటిటీ, ఆ వస్తువుకి ఒక ఐడెంటిటీ ఉన్నట్టుగా గుర్తించడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటి? ఎక్స్పోర్ట్స్ అండ్ రికగ్నేషన్ కూడా పెరుగుతుంది అన్నమాట. ఓకే, ఇది ప్యారిస్ కన్వెన్షన్, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ సంబంధించి ఏదైతే ప్యారిస్ కన్వెన్షన్ ఉందో దానికి కూడా ఇది ప్రొటెక్షన్ లాగా ఉపయోగపడుతుంది. ట్రేడ్ రిలేటెడ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉంటాయి కదా, ట్రిప్స్, దానికి కూడా అన్నమాట. సో దీంట్లో భాగంగా మనకి ఒక యాక్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ యాక్ట్ కిందనే మనకి ఈ GI ట్యాగ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మొన్న జరిగినటువంటి ఈవెంట్లో ప్రధానంగా ఈ లేప్చా కమ్యూనిటీకి సంబంధించినటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో తుంగ్బక్ ఏదైతే ఉందో ఈ తుంగ్బక్కి, అదేవిధంగా పుమ్తాంగ్ పులిత్ ఏం లేదండి, మనకి ఫ్లూట్ ఏదైతే ఉంటుందో అలాంటి ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. మనకి తబలా ఏదైతే ఉంటుందో ఆ వీణ ఏదైతే ఉంటుందో ఆ వీణా రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. ఏది? తుంగ్బక్. పుమ్తాంగ్ పులిత్ ఏమో మనకి ఫ్లూట్ లాంటిది అన్నమాట. సో వీటికి సంబంధించిన స్పెషలైజేషన్ కనుక చూసుకున్నట్లయితే ఎప్పుడు 5th నవంబర్ 2025 రోజున ఇవ్వడం జరిగింది. ఓకే, స్ట్రెంగ్త్ అండ్ కల్చరల్ ఐడెంటిటీ సపోర్ట్స్ లైవ్లీహుడ్ ఫర్ సిక్కిం లేప్చా కమ్యూనిటీ. ఓకే, దీంట్లో ఈ ఇన్స్ట్రుమెంట్ ఏంటి? తుంగ్బక్, ద స్ట్రింగ్ ఆఫ్ ట్రెడిషన్, మనకి వీణ ఏదైతే ఉంటుందో దాని టైప్ అనమాట. 3 స్ట్రింజెడ్ ఫోక్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, సెంట్రల్ ఆఫ్ లేప్చా స్టోరీ టెల్లింగ్ అండ్ రిచువల్ ఫెస్టివల్స్ టైంలో దీన్ని ఎక్కువగా వాయిస్తూ ఉంటారు. అదేవిధంగా పుమ్తాంగ్ పులిత్ ఏదైతే మనకి ఫ్లూట్ లైక్ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో ద వాయిస్ ఆఫ్ ది ఫారెస్ట్గా దీన్ని పేర్కొంటారు. ఓకే, ట్రెడిషనల్ బాంబూ విండ్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, మెలోడీస్ ఇన్స్పైర్డ్ బై నేచర్ అండ్ ఫారెస్ట్ రిథమ్స్. ఓకే, అఫీషియల్ రికగ్నేషన్ ఎప్పుడు జరిగింది అంటే ఫస్ట్ ట్రైబల్ బిజినెస్ కాన్క్లేవ్ అనేది నిర్వహించడం జరిగింది. ఎక్కడ? న్యూఢిల్లీలో. సో దీంట్లో భాగంగా ఈ ట్రైబల్ కాన్క్లేవ్లో భాగంగా ఈ రెండింటికి కూడా GI ట్యాగ్స్ ఇవ్వడం జరిగింది. మీకు సంబంధించి కామెంట్ సెక్షన్లో ఒక క్వశ్చన్ ఏంటంటే GI ట్యాగ్స్ సంబంధించి ఇండియా ఒక యాక్ట్ను పాస్ చేయడం జరిగింది. ఏ యాక్ట్ కింద ఈ GI ట్యాగ్స్ ఇస్తారు అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే 56th ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఎక్కడ నిర్వహిస్తారు? ప్రతి సంవత్సరం కూడా గోవాలో నిర్వహించడం జరుగుతుంది. సో ఈ 56th ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కి సంబంధించి డీటెయిల్స్ చూద్దాము. ఓకే, ఏ డేట్స్లో నిర్వహిస్తున్నారు? నవంబర్ 20 నుంచి నవంబర్ 28 మధ్యలో నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడ? గోవా.
ఓకే, సౌత్ ఏషియాస్ ఓన్లీ FIAPF అక్రిడియేటెడ్ కాంపిటేటివ్ ఫిలిం ఫెస్టివల్ ఇది. ఓకే, కాంపిటేటివ్ ఓరియంటల్లో దీంట్లో ఏంటి 240 ఫిలిమ్స్ కాంపిట్ అవుతాయి ఫ్రమ్ అక్రాస్ 81 కంట్రీస్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, కంట్రీ ఆఫ్ ఫోకస్ ఏంటి? జపాన్. ఓకే, 56th ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో కంట్రీ ఆఫ్ ఫోకస్గా జపాన్ 6 కాంటెంపరీ ఫిలిమ్స్ని షోకాస్ చేయనుంది. అదేవిధంగా పార్ట్నర్ కంట్రీ ఏంటి? స్పెయిన్. స్పాట్లైట్ కంట్రీ ఏంటి? ఆస్ట్రేలియా. అదేవిధంగా ఫిలిం ఫెస్టివల్కి సంబంధించిన జర్నీ ఏంటి? దీన్ని ఎప్పుడు 1952లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇండియాస్ ఓల్డెస్ట్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిలిం ఫెస్టివల్. ఓకే, సో ఫస్ట్ ఎడిషన్ వచ్చేసి 1952 ముంబైలో నిర్వహించడం జరిగింది విత్ ది 40 ఫీచర్ అండ్ 100 షార్ట్ ఫిలిమ్స్తోని. ఇప్పుడు ఏంది, వసుదైవక కుటుంబంలో భాగంగా ద వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ అనే థీమ్తోని నిర్వహించడం జరుగుతుంది. ఓకే, 1965లో కాంపిటేటివ్ స్టేటస్ అనేది రావడం జరిగింది. 1975లో ఫిలిం మహోత్సవ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. 2004 నుంచి ఎక్కడికి షిఫ్ట్ అవ్వడం జరిగింది? గోవాలో మాత్రమే ఈ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అయితే నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ MIB ESG కొలాబరేషన్తోని ఈ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. ప్రధానంగా మీరు డేట్ గుర్తుపెట్టుకోండి, ప్లేస్ గుర్తుపెట్టుకోండి. ఈ కంట్రీస్ చాలా ఇంపార్టెంట్. ఫోకస్ కంట్రీ, అదేవిధంగా పార్ట్నర్ కంట్రీ, స్పాట్లైట్ కంట్రీ. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే అస్సాంకు సంబంధించి సన్ ఆఫ్ ది సాయిల్ అని బేసిక్గా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే అస్సాంకి డెవలప్మెంట్లో కాంట్రిబ్యూషన్ చేశారో వాళ్ళకి ఈ సన్ ఆఫ్ ది సాయిల్ అనే అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో 2025కు సంబంధించి అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ ఇయర్ వచ్చేసి 5th బైనియల్ సన్ ఆఫ్ ది సాయిల్ అస్సామీస్ అవార్డ్ 2025. ఓకే, ఎక్కడ జరిగింది? గౌహతి. ఎవరు నిర్వహించడం జరిగింది? మనకి కేర్ లూయిట్. ఓకే, ఆర్గనైజ్డ్ బై ది. నెక్స్ట్ ఎవరు అవార్డ్స్ కన్ఫర్ చేశారు అంటే సర్బానంద సోనోవాలా, యూనియన్ మినిస్టర్. ఎమర్జింగ్ అచీవర్స్ అండ్ లైఫ్ టైమ్ కాంట్రిబ్యూషన్స్ ఫర్ ది అస్సాం డెవలప్మెంట్ కోసం. ఓకే, ఎమర్జింగ్ అచీవర్స్ ఎవరు అంటే సుకృత బురా, మీడియా అండ్ కమ్యూనికేషన్. నెక్స్ట్ సంగమిత్ర కలిత, ఎంటర్ప్రినర్షిప్. ఇరహానీ బురా, స్పోర్ట్స్. హిమాయత్ తాలూక్దార్ ఎవరు? ఆర్ట్ అండ్ కల్చర్. డాక్టర్ దేబాంజ్ని బోరా, కన్జర్వేషన్. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డీస్ వచ్చేసి ఎవరు? అరుణ్ నాథ్, ఆర్ట్ అండ్ కల్చర్. రవిశంకర్ రవి, న్యూస్ అండ్ మీడియా. నెక్స్ట్ మొయినుద్దీన్ అహ్మద్, స్పోర్ట్స్. లక్ష్మీ బోరా, ఎంటర్ప్రినర్షిప్. సిమంతా దాస్, పబ్లిక్ సర్వీస్. సో వీరికి ఏంటి సన్ ఆఫ్ ది సాయిల్ అస్సామీస్ అవార్డ్స్ అనేది రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే 16th ఫైనాన్స్ కమిషన్ వచ్చేసి మనకి ప్రెసిడెంట్కి రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో 16th ఫైనాన్స్ కమిషన్కి సంబంధించిన రిపోర్ట్ అనేది రాబోయేటువంటి 2026 బడ్జెట్ డిస్కషన్లో పార్లమెంటు టేబుల్ పైకి తేనుంది. ఓకే, సో మనందరికీ తెలుసు అండర్ ఆర్టికల్ 280 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫైనాన్స్ కమిషన్ని ప్రెసిడెంట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఫైనాన్స్ కమిషన్ ప్రధానమైనటువంటి రోల్ ఏంటి? సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ మధ్యలో ఏంటి ట్యాక్స్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా చేయాలి, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఏ విధంగా చేయాలి, గ్రాంట్స్ ఫండ్స్ రిలేటెడ్ కూడా ఏ విధంగా చేయాలి అని చెప్పేసి 5 సంవత్సరాలకు గాను నివేదిక అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరు అపాయింట్ చేస్తారో అనేది చాలా ఇంపార్టెంట్, రాష్ట్రపతి. ఓకే, సో దీనికి సంబంధించి 16th ఫైనాన్స్ కమిషను మొన్న నవంబర్ 17th రోజున 2026 ఏప్రిల్ 1, 2031 మార్చ్ 31కు సంబంధించి 5 సంవత్సరాలు 2026 నుంచి 2031 ఫైనాన్షియల్ ఇయర్ గాను రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయడం జరిగింది. ఓకే, సో దానికి సంబంధించి ఏంటి ట్యాక్స్ డివాల్యూషన్, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫైనాన్స్కి సంబంధించి రిపోర్ట్ అనేది సబ్మిట్ చేశారు. ఓకే, ఫైనాన్స్ కమిషన్ అండర్ ఆర్టికల్ 280 ప్రకారం మనకి ఇవ్వడం జరుగుతుంది. నెట్ ట్యాక్స్ ప్రొసీడ్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్, అలొకేషన్ అమాంగ్ స్టేట్స్, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ప్రిన్సిపల్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ను కూడా సూచించడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్పెషల్గా ఫైనాన్స్ కమిషనే మనకు స్పెషల్ స్టేటస్కి సంబంధించి కూడా ఒక్కొక్కసారి సజెషన్స్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పుడు నీతి ఆయోగ్ చేస్తుంది. ఓకే, సో కీ మెంబర్స్ ఎవరు 16th ఫైనాన్స్ కమిషన్లో అంటే మనకి అరవింద్ పనాగారియా గారు చైర్మన్గా వ్యవహరించడం జరిగింది. తర్వాత మెంబర్స్ వచ్చేసి శ్రీమతి
అని జార్జ్ మాథ్యూ, డాక్టర్ మనోజ్ పాండా, అదేవిధంగా శ్రీ టి రవిశంకర్, నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ సౌమ్యకాంతి ఘోష్ ఎవరైతే ఉన్నారో వీరు మెంబర్స్గా ఉండడం జరిగింది. చైర్మన్ చాలా ఇంపార్టెంట్ అరవింద్ పనగారియా. నెక్స్ట్ సెక్రటరీ వచ్చేసి శ్రీ రిత్విక్ పాండే గారు వ్యవహరించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే రీసెంట్గా షేక్ హసీనా గారికి డెత్ సెంటెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే అక్కడ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ టైంలో వీరు ఎక్కువగా హత్యలు కావాలని చేయించారు, అదేవిధంగా పొలిటికల్ అన్రెస్ట్ని క్రియేట్ చేశారు, హ్యూమన్ యాక్టివిటీస్కి భంగం కలిగించారనే నేపథ్యంతోనే వీరికి వచ్చేసి ఉరి శిక్ష అనేది వేయడం జరిగింది. సో వీరిప్పుడు ఇండియాలోనే తలదాచుకోవడం జరుగుతుంది. సో ఎందుకు ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే ఎవరు విధించారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ వాళ్ళు షేక్ హసీనాకి ఉరిశిక్ష విధించడం జరిగింది. ఓకే, ట్రయల్ కండక్టెడ్ ఆబ్సెన్షియా, ప్రధానంగా క్రైమ్స్ అగైనెస్ట్ హ్యూమానిటీ డ్యూరింగ్ ది స్టూడెంట్స్ అప్రైజింగ్ దట్ లెడ్ టు ది ఫాల్ ఆఫ్ ది హర్ గవర్నమెంట్. హసీనా రిజెక్ట్ ది వర్డిక్ట్. ఓకే, దిస్ ఈస్ కామన్. ఓకే, సో ఇప్పుడు ఎవరైతే ఇంటరిమ్ గవర్నమెంట్ నడిపిస్తున్నారో మహమ్మద్ యూనస్ అక్యూజ్డ్ బై హసీనా ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది ప్రొసీడింగ్స్. ఓకే, సో మహమ్మద్ యూనస్ ఇప్పుడు ఇంటరిమ్ గవర్నమెంట్, బంగ్లాదేశ్ ఇంటరిమ్ గవర్నమెంట్కి హెడ్గా వ్యవహరిస్తున్నారన్నమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే కీర్తి సురేష్ గారు యూనిసెఫ్ ఇండియాకి సెలబ్రిటీ అడ్వకేట్ ఫర్ చైల్డ్ రైట్స్లో భాగంగా అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకే, నేషనల్ అవార్డు విన్నర్ అయినటువంటి కీర్తి సురేష్ గారు ఎవరైతే ఉన్నారో సినిమా యాక్ట్రెస్, సో వీరు యూనిసెఫ్ ఇండియాకి సెలబ్రిటీ అడ్వకేట్ ఫర్ చైల్డ్ రైట్స్లో అపాయింట్ అవ్వడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఉమెన్ అండ్ చైల్డ్ రిలేటెడ్ యాక్టివిటీస్ కానీ వాళ్ళ యొక్క రైట్స్ని వీరు ప్రచారం చేయనున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఒక రకంగా బ్రాండ్ అంబాసిడర్. ఓకే, నేషనల్ అవార్డ్ విన్నింగ్ కీర్తి సురేష్ జాయిన్స్ యూనిసెఫ్ ఇండియా యాజ్ సెలబ్రిటీ అడ్వకేట్స్. వీరి యొక్క ఫోకస్ ఏరియాస్ చైల్డ్ రైట్స్, మెంటల్ హెల్త్ అండ్ ఎమోషనల్ వెల్బీయింగ్ పైన వీరు ఎక్కువగా అవేర్నెస్ తీసుకురానున్నారన్నమాట. రేజ్ అవేర్నెస్ అబౌట్ చిల్డ్రన్స్ మెంటల్ హెల్త్, అడ్వకేట్స్ ఫర్ సేఫ్ supportive environments for all children, inspired action to protect and promote child rights across India. Significance పాన్ ఇండియా పాపులారిటీ కాబట్టి సో ఎక్కువగా చైల్డ్ రైట్స్ యాక్టివిటీస్ పైన వీరు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈజీ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే గ్లోబల్ బిగ్ క్యాట్ అలియన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇండియా హోస్ట్ చేయనుంది సమ్మిట్ని. 2026లో న్యూఢిల్లీలో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్కి సంబంధించి గ్లోబల్ బిగ్ క్యాట్ సమ్మిట్ అనేది ఇండియా హోస్ట్ చేయనుంది న్యూఢిల్లీ 2026. సో మనకి దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే యునైటెడ్ నేషన్స్ అండర్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్లో భాగంగా ఈ గ్లోబల్ బిగ్ క్యాట్ అలియన్స్ని సమ్మిట్ని నిర్వహించడం జరుగుతుంది. ఓకే, ప్రధానంగా బిగ్ క్యాట్స్ ఏవైతే 7 బిగ్ క్యాట్స్ ఉంటాయి కదా వాటిని ప్రొటెక్ట్ చేయడము, వాటి యొక్క బయోడైవర్సిటీ ప్రొటెక్షను, నెక్స్ట్ క్లైమేట్ రెసిలియన్స్లో భాగంగా దీన్ని నిర్వహిస్తున్నారు. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్కి సంబంధించి మొత్తం 96 బిగ్ క్యాట్ కంట్రీస్, అదేవిధంగా రేంజ్ కంట్రీస్, నాన్ రేంజెస్ కంట్రీస్ ఎయిమ్ టు కన్జర్వ్ 7 బిగ్ క్యాట్స్. 7 బిగ్ క్యాట్స్ మనకి ప్రధానంగా టైగర్, లయన్, లెపర్డ్, చీతా, నెక్స్ట్ జాగ్వర్, పూమా ఏవైతే ఉన్నాయో, స్నో లెపర్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని 7 బిగ్ క్యాట్స్గా పేర్కొనడం జరుగుతుంది. టైగర్, లెపర్డ్, చీతా, స్నో లెపర్డ్, పూమా, నెక్స్ట్ వచ్చేసి జాగ్వర్. వీటిని ప్రొటెక్ట్ చేయాలన్న ఉద్దేశంతోనే 2019లో ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ గారు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాన్ని 2023 ఏదైతే ప్రాజెక్ట్ టైగర్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అప్పుడు పూర్తిగా అనౌన్స్ చేయడం జరిగిందనమాట. 15th యానివర్సరీ ఆఫ్ ది ప్రాజెక్ట్ టైగర్లో భాగంగా ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ని అఫీషియల్గా స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా రీసెర్చ్, కెపాసిటీ బిల్డింగ్, పాలసీ ఎక్స్చేంజ్, క్రాస్ బార్డర్ కోఆపరేషన్ని పెంచడం, సస్టైనబుల్ ఫండింగ్కి ఈ అలియన్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే యువ ఏఐ ఫర్ ఆల్ అని చెప్పేసి బేసిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎథికల్ హ్యాకింగ్ మీద ట్రైనింగ్ ఇవ్వనున్నారు. దీంట్లో భాగంగా 1 crore సిటిజన్స్కి దాదాపుగా 1 కోటి మందికి ఏఐ అండ్ హ్యాకింగ్ పైన అవేర్నెస్ అండ్ అదేవిధంగా ఏఐ అప్స్కిల్లింగ్లో భాగంగా దీన్ని తీసుకురానున్నారు.
ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు. సో దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏంటి, టీచ్ బేసిక్ ఎథికల్ ఏఐ స్కిల్స్ టు 1 crore సిటిజన్స్. దీంట్లో ఏంటి, ఏఐ లిటరసీని ప్రమోట్ చేయడం, ఇంక్లూజివిటీ, డిజిటల్ ఎంపవర్మెంట్ అనేది ప్రధానంగా దీని యొక్క ఉద్దేశం. దీంట్లో వచ్చేసి 4.5 hours వచ్చేసి 4.5 గంటల పాటు సెల్ఫ్ పేస్డ్ డ్యూరేషన్లో ఏంటి ఏఐ స్కిల్స్ అనేది అప్గ్రేడ్ చేయనున్నారు. ఓకే, ఫ్యూచర్ స్కిల్ ప్రైమ్, ఐగాట్ కర్మయోగి, అదర్ ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్స్లో భాగంగా కొలాబరేట్ అయ్యి మనకి ఏఐ మీద స్కిల్ అప్గ్రేడేషన్ ప్రాసెస్ అనేది చేయనున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్ అపాన్ కంప్లీషన్. మరి 6 మాడ్యూల్స్ని దీంట్లో భాగంగా చేయనున్నారు. 6 మాడ్యూల్స్ని కవర్ చేయనున్నారు. ఏంటంటే ఏఐ బేసిక్స్ అండ్ అప్లికేషన్స్, ఏఐ ఇన్ ఎడ్యుకేషన్, జాబ్ అండ్ క్రియేటివిటీ, రెస్పాన్సిబుల్ అండ్ ఎథికల్ ఏఐ యూజ్, రియల్ లైఫ్ ఇండియన్ ఎగ్జాంపుల్స్తో పాటుగా ఎక్స్పోజర్ టు ఏఐ టూల్స్ అండ్ ఫ్యూచర్ కెరీర్ ఆపర్చునిటీస్ బేస్గా ఈ యువ ఏఐ ఫర్ ఆల్ అనే ఈ థీమ్ని కంటిన్యూ చేయనున్నారు. ఓకే, క్యాంపెయిన్ని చేయనున్నారు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే పారాసోషల్, కేంబ్రిడ్జ్ డిక్షనరీ ఏదైతే ఉందో దాంట్లో వర్డ్ ఆఫ్ ది ఇయర్గా పారాసోషల్ని యాడ్ చేయనున్నారు ఫర్ ది 2025 year. సో ఈ పారాసోషల్ అంటే ఏంటి అనేది చూసుకున్నట్లయితే మనకి ఏ వన్ సైడెడ్ ఎమోషనల్ కనెక్షన్ విత్ సమ్వన్ ఆర్ సంథింగ్ అన్అవేర్ ఆఫ్ యువర్ ఎగ్జిస్టెన్స్. ఓకే, బేసిక్గా ఏంటి, వన్ సైడెడ్ ఎమోషనల్ కనెక్షన్. మనం ఇప్పుడు ప్రధానంగా ఎగ్జాంపుల్ తీసుకుంటే సీరియల్స్, ఎస్పెషల్గా సీరియల్స్లో ఒక క్యారెక్టర్కి మనం కనెక్ట్ అవుతాం. అదేంటి, మనకు తెలియకుండానే కనెక్ట్ అవుతూ ఉంటాం. సో దాన్ని పారాసోషల్ అని చెప్తారన్నమాట. సో దాన్ని ఇప్పుడు కేంబ్రిడ్జ్ వాళ్ళు వర్డ్ ఆఫ్ ది ఇయర్గా 2025 గాను వాళ్ళ డిక్షనరీలో యాడ్ చేయనున్నారు. ఓకే, కామన్ ఫార్మ్డ్ విత్ ది సెలబ్రిటీస్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఫిక్షనల్ క్యారెక్టర్స్, అదేవిధంగా ఏఐ సిస్టమ్స్ అండ్ వర్చువల్ అసిస్టెంట్స్కి ఇది బేసిక్గా సెట్ అవుతుంది అనమాట. సో దీని యొక్క ఆరిజిన్, ఈ పారాసోషల్ అనే వర్డ్ ఎప్పుడు ఆరిజిన్ అయిందంటే 1956లో సోషాలజిస్ట్ అయినటువంటి డొనాల్డ్ హోర్టన్, రిచర్డ్ వోల్ ఎవరైతే ఉన్నారో వీరు బేసిక్గా కాయిన్ చేయడం జరిగింది. అంటే పారాసోషల్ అనే వర్డ్ని మీరు ఫస్ట్ టైం యూజ్ చేశారు. దీంట్లో సింపుల్గా ఏం లేదండి, ఒక క్యారెక్టర్కి మనకు తెలియకుండానే మనం ఎమోషనల్గా బాండ్ అవుతాం అన్నమాట. సో దాన్నే పారాసోషల్ అంటారు. సో ఇప్పుడున్నటువంటి ఏదైతే స్మార్ట్ ఫోన్ కల్చర్లో మనకి ఈ వర్డ్ ఎక్కువగా సెలబ్రిటీస్లలో ఎక్కువగా మార్మోగింది కాబట్టి ఇప్పుడు 2025 గాను వర్డ్ ఆఫ్ ది ఇయర్గా కేంబ్రిడ్జ్ డిక్షనరీలో యాడ్ చేయనున్నారు. ఓకే, రైజింగ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్ వన్ సైడెడ్ డిజిటల్ రిలేషన్షిప్లో సెలబ్రిటీ ఇన్సిడెంట్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ కాంట్రవర్సీస్లో బాగా ఈ వర్డ్ బాగా పాపులర్ అయింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఇండియాస్ ఫస్ట్ టెస్లా సెంటర్ టు ఓపెన్ ఇన్ గురుగ్రామ్. ఓకే, సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ప్రధానంగా ఆల్రెడీ ఢిల్లీ అండ్ ముంబైలో టెస్లాకి సంబంధించిన షోకాస్ ఎగ్జిబిషన్ ఓరియంటల్లో, అంటే జస్ట్ టెస్టింగ్ ఓరియంటల్లో మాత్రమే టెస్లా తన యొక్క షోరూమ్స్ని ఓపెన్ చేసింది. ఇప్పుడు గురుగ్రామ్లో ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ సెంటర్, అంటే సర్వీస్ డెలివరీ రిలేటెడ్ ఏదైతే ఉందో వాటిని ఓపెన్ చేసింది. ఓకే, సో November 26, 2025 రోజున లాంచ్ డీటెయిల్స్. ఓకే, ఆర్చిడ్ బిజినెస్ పార్క్ గురుగ్రామ్లో 50th గ్లోబల్ మార్కెట్ టెస్లాకి సంబంధించి. టెస్లా అఫీషియల్లీ ఎంటర్డ్ ఇన్ ఇండియా 2025. స్టాండర్డ్ రేంజ్ వచ్చేసి 59.89 lakhs, లాంగ్ రేంజ్ వచ్చేసి 67.89 lakhsలో మనకి అవైలబుల్ వేరియంట్స్ ఉన్నాయి. అయితే ఫుల్లీ ఇంపోర్టెడ్ షాంఘై గిగ్ ఫ్యాక్టరీ 70% ఇంపోర్ట్ డ్యూటీ. ఓకే, 104 యూనిట్స్ అనేవి ఇప్పటివరకు సోల్డ్ అవ్వడం జరిగింది. అయితే ఫుల్ సర్వీస్ ఫెసిలిటీతోని సేల్స్, డెలివరీ, సర్వీస్ అండ్ రిపేర్ ఓరియంటెడ్తోని ఈ గురుగ్రామ్ సెంటర్ని ఏర్పాటు చేయనున్నారు. ఓకే, సో ఇంతకుముందు ఏవైతే ఎండ్ టు ఎండ్ ఆపరేషన్స్ అనేవి ఇక్కడ చేస్తారు, అయితే ముంబై అండ్ ఢిల్లీలో ఎక్స్పీరియన్స్ సెంటర్స్ మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఫుల్లీగా సర్వీసు, డెలివరీ, ఆపరేషన్స్, అదేవిధంగా మనకి రిపేర్స్ ఏవైతే ఉన్నాయో వీటితో కూడుకున్నటువంటి టెస్లా సెంటర్ ఎక్కడ రాబోతుంది అంటే గురుగ్రామ్లో. ఓకే, ఇవ్వండి వీక్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం T1 అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.